ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరు మీ కుటుంబాలు మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ఉదయాన్నే దేవునితో మాట్లాడడానికి, ఆయన మాటలు వినడానికి, ప్రార్థన చేయడానికి, ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవునికి మహిమ చెల్లిందాం. ఎందుకంటే అనేక మందికి అవకాశం లేదు, దేవుడు తన కృపచేత మనకిచ్చారు. మీరందరూ ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాల్లో ఎదగాలని, ప్రతి విషయంలో జయం పొందాలని మీకోసం తప్పక ప్రార్థిస్తున్నాను. మీరు కామెంట్స్లో తెలియజేస్తున్న ప్రతి అవసరతను గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అందువల్ల మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మనుషులతో పోరాడకుండా ప్రార్థనలో దేవుని సన్నిధిలో పోరాడండి. అద్భుతాలు మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఆమెన్. దేవుడు నిన్ను గూర్చి కలిగి ఉన్న ప్రణాళికని రోజు నీకు తెలియజేస్తున్నారు. నిన్ను నేను పిలిచాను, పిలవడం మాత్రమే కాదు, నీ చెయ్యి పట్టుకున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానని ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నారు. నిన్ను పిలిచింది సామాన్యమైన ఒక వ్యక్తి కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, లేక ఒక ప్రభుత్వం కాదు, ఒక కంపెనీ యజమాని కాదు. సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తైన దేవుడు తన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు వారి దగ్గర పనిచేయడానికి ఎవరైనా నిన్ను పిలిస్తే ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక చాలు, నువ్వు వెళ్ళిపో అంటారు. ఎందుకంటే ఆ తర్వాత వారికి నువ్వు పనిచేయవు కాబట్టి. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను పిలిచినా దానికి ఏజ్ లిమిట్ ఉంటుంది, దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, చాలా క్వాలిఫికేషన్స్ ఉండాల్సి ఉంటుంది. అయితే దేవుడు నిన్ను పిలిస్తే ఆయన నీ అర్హతను బట్టి, నీ కెపాసిటీని బట్టి, నీ యొక్క టాలెంట్స్ని బట్టి నిన్ను పిలవడం లేదు, కానీ పనికిరాని నిన్ను తన ఉన్నతమైన పని కొరకు పిలుస్తున్నాడు దేవుడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నానని. నిజంగా పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే పౌలును దేవుడు దర్శించాడు, తన పని కొరకు పిలిచాడు. పిలిచిన దేవుడు విడిచిపెట్టలేదు, కానీ ఎంతో కఠినుడుగా, మూర్ఖుడుగా ఉన్న సౌలును దేవుడు పిలిచాడు, పేరు పెట్టి పిలిచి పౌలుగా మార్చేశాడు. మూర్ఖుడైన సౌలును మృదు స్వభావిగా మార్చేశాడు. అనేక మందిని చంపేటువంటి సౌలును ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాడిగా మార్చివేశాడు దేవుడు. తన యాటిట్యూడ్ని మార్చేశాడు, తన అలవాట్లను మార్చివేశాడు, తన వే ఆఫ్ థింకింగ్ మార్చివేశాడు. టోటల్గా పౌలు జీవితాన్ని మార్చివేశాడు, పౌలు యొక్క చరిత్రనే మార్చివేశాడు. అనేక మందిని హింసించేటువంటి స్థితిలో ఉన్న పౌలు అనేక మంది జీవితాలను బాగు చేశాడు. భయంకరమైన పాపపు కట్లతో ఉన్న వారిని విడిపించాడు. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే మార్గంలో ఉన్నవారు అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించాడు. అదేవిధంగా దేవుడు మోషేని పిలిచాడు. ఎందుకు పనికి రాకుండా ఉన్న మోషేను దేవుడు పిలిచాడు. మోషే, నా పని చేస్తావా? బానిసత్వంలో మగ్గిపోతూ కన్నీటితో ఉన్న నా ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి నువ్వు బయటకు తీసుకురాగలుగుతావా? నేను నీకు తోడే ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను విడిచిపెట్టను, పిలిచిన వాడని నేను నమ్మకంగా నిన్ను నడిపిస్తానని మోషేకు తెలియజేశాడు దేవుడు. మోషే దేవుని యొక్క పిలుపునకు లోబడ్డాడు. దేవుడు ఏది చెప్పితే అది చేశాడు మోషే. దేవుడు ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళాడు, ఎలా నడిపిస్తే అలా నడిచాడు. దేవుని చిత్తాన్ని తూచా తప్పకుండా నెరవేర్చిన మోషే జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. అనేక ఆశ్చర్యకార్యములు చేసి ఆ ప్రజలనందరినీ కూడా బానిసత్వం నుండి విడిపించాడు. వారందరినీ నడిపించే నాయకుడిగా
దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క కెపాసిటీని, బలాన్ని, శక్తిని చూసి దేవుడు ఎన్నుకోలేదు, కానీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఏదైతే చూచాడో దేవుడు ఆ నమ్మకత్వాన్ని మోషే కొనసాగించాడు. దేవుని కొరకు చివరి వరకు నమ్మకంగా కొనసాగాడు. నమ్మకంగా ఆయన బాటలో నడిచాడు. నిజంగా అనేక అద్భుతాలు మోషే జీవితంలో దేవుడు చేశాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిలుపుకు నీవు లోబడితే నీ చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించబోతున్నాడు ఆయన. అంటే నీ కుటుంబానికి గొప్ప వెలుగుగా నిన్ను నియమించబోతున్నాడు. నీ బిడ్డలకు గొప్ప వెలుగుగా ఆయన నిన్ను నియమించబోతున్నాడు. నీ బంధువులందరిలో నిన్ను వెలుగుగా గొప్ప జ్యోతిగా ఆయన నియమించబోతున్నాడు. నీ స్నేహితులందరిలో నిన్ను గొప్ప జ్యోతిగా ఆయన నియమించబోతున్నాడు. నీవెక్కడైతే ఉన్నావో, ఎక్కడ వర్క్ చేస్తున్నావో, ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా దేవుడు అక్కడే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఆయన కొరకు మాట్లాడడానికి, ఆయన కొరకు చెప్పడానికి, ఆయన కొరకు జీవించడానికి నిన్ను ఒక రోల్ మోడల్గా ఆయన చేయాలనుకుంటున్నాడు. నీవు ఆయనకు లోబడితే, నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తే, మోషేని ఎన్నుకున్న దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటున్నాడు. మోషేని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహాము లోబడినప్పుడు అబ్రహాము ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు. అనేక మందికి ఒక రోల్ మోడల్గా అబ్రహామును నిలబెట్టాడు. ఇప్పటికీ అబ్రహాము మనకు రోల్ మోడల్గా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నేను ఎందుకు పనికిరాను? నా వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? దేవుడు కూడా నన్ను వాడుకోడేమో, దేవునికి కూడా నేను పనికిరానేమో, ఎందుకంటే నాకే టాలెంట్స్ లేవు, నాలో ఏమీ లేదు, నేను మాట్లాడలేను, నేను పాడలేను, నేను దేవుని కొరకు ఏమీ చేయలేను, నాకు చదువు రాదు, నాకేమీ రాదు, నేను పనికిరాని దానిని, పనికిరాని వాడని మీరు అనుకుంటున్నారా? ఎంత మాత్రం ఆ విధంగా అనుకోవద్దు. దేవుని పిలుపు నీ మీద ఉంది. ఆయన తన పని కొరకు నేను పిలుస్తున్నాడు. నీలో ఏదో చూచి కాదు, కానీ బలహీనురాలైన బలహీనుడైన నిన్ను బలపరిచి ఆయన కొరకు వాడుకోవడానికి నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. జ్ఞానులను సిగ్గుపరచడం కొరకు నిన్ను ఎన్నుకుని అనేక మందికి వెలుగుగా నిన్ను నియమించబోతున్నాడు. నీ పక్షముగా జనములను జయించడానికి నీ కుడి చేతిని పట్టుకున్నాడైనా. నిన్ను చేపట్టి నడిపిస్తాడు. నువ్వేది చెప్పాలని నీకు నేర్పిస్తాడు. ఎలా మాట్లాడాలో నీకు నేర్పిస్తాడు. తన ఆత్మతో నిన్ను నింపుతాడు. ఆత్మ వరాలతో నిన్ను అభిషేకిస్తాడు. నిన్ను ప్రత్యేకపరచుకుంటానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఎంత మాత్రం వెనుకంజ వేయొద్దు ప్రియ దేవుని బిడ్డ. నీవెక్కడున్నావో అక్కడే నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నన్ను పిలిస్తే నేను ఎక్కడికో వెళ్ళాలేమో, ఒక పాస్టర్ గారిలా ఉండాలేమో, ఒక దైవజనుడిగా నేను ఉండాలేమో అని అనుకోవద్దు. నువ్వెక్కడున్నావో అక్కడే నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా పిలిచిన దేవా, నమ్మదగినవాడా, నీ పిలుపునకు నేను లోబడతానయ్యా, నీ పిలుపు వల్ల నేను నశించిపోనయ్యా అని దేవుని సన్నిధిలో మోకరించి అందరం కూడా చేతులెత్తి ఆయనను ఘనపరుస్తూ ప్రార్థన చేద్దాం. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా,
నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ ఉచిత కృపను బట్టి గతించిన రోజంతా మాకు తోడుగా ఉండి ఈ రోజును చూడడానికి, ఈరోజు నేను స్తుతించడానికి మాకు మరి ఒక అవకాశాన్ని అనుగ్రహించారు. మా ఇష్కాలను పొడిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. అంతేకాకుండా ప్రతిరోజు నేను ఉన్నానని ధైర్యపరుస్తూ కృపగలిగిన నీ మాటలు మాకు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు నిన్ను పిలుస్తున్నాను, నేను ఏర్పాటు చేసుకుంటాను, నీ చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ఎంతమంది నీకు లోబడడానికి ఇష్టం చూపిస్తున్నారో, ఎంతమంది వారి చేతిని నీకు అప్పగిస్తూ ఉన్నారో, నీ చేతిలో పెడుతున్నారో, ప్రతి ఒక్కరికి తోడై ఉండండి, ప్రతి ఒక్కరిని నడిపించండి. నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోండి అయ్యా. అద్భుతకరమైన కార్యములు ప్రతి జీవితంలో మీరు జరిగించండి. అంతేకాకుండా ఎంతమంది స్ట్రగుల్స్లో ఉన్నారు, ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారు, ఎంతమంది బాధలో ఉండి వారి ప్రార్థన అవసరత కామెంట్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అందరి కొరకు తండ్రి మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవ్వరి ప్రార్థన త్రోసివేయవు తండ్రి. ఎవ్వరు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా, ఏ నిస్సహాయ స్థితిలో ఉండి ప్రార్థించినా ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు. నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటాను వాగ్దానం చేసిన తండ్రి, ఈరోజు మేమందరం కలిసి హృదయపూర్వకంగా నీకు మొరపెట్టుకుంటున్నాం. సమస్యల్లో నేను ప్రియమైన బిడ్డలందరినీ లేవనెత్తిన తండ్రి, కృపతో నడిపించిన నాయన. ఏ భయంకరమైన అంధకారంలో ఉన్నారో, ఏ కట్లతో ఉన్నారో, ఏ బంధకాలతో ఉన్నారో, ఏ భయంకరమైన చీకటిలో ఉన్నారో, ఏ పాపంలో ఉన్నారో, ఏ వ్యసనాలలో ఉన్నారో, ఏ ఆర్థిక బంధకాల్లో ఉన్నారో, ఏ వ్యాధులతో నలిగిపోతున్నారో, ఏ నొప్పుతో బాధతో నలిగిపోతున్నారో, మంచంపై ఉన్నారో, అప్పుల గుండా ప్రయాణిస్తూ ఉన్నారో, ఇక కట్టలేని పరిస్థితిలో ఉన్నారో, ధనాన్ని పోగొట్టుకుని నిర్జీవమైన స్థితిలో ఉన్నారో, కుటుంబ కలతలతో ఉన్నారో, కుటుంబం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితిలో ఉన్నారో, భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో ఉన్నారు, బిడ్డల భవిష్యత్తు గురించి తెలియక గమ్య గోచరంగా ఉన్న స్థితిలో ఉన్నారు, ఉద్యోగుల కొరకు ఎదురుచూచి ఇక ఏమీ చెయ్యలేని అనుకుంటున్నారు, వివాహాలు కాలేదని నిర్జీవులోనికి వెళ్ళిపోయారో, బిడ్డలు పుట్టలేదని ఎంతో నిరుత్సాహంలో దుఃఖంతో ఉన్నారో, గృహాలు లేక చింతిస్తూ ఉన్నారో, నాకు జ్ఞానం లేదు, నేను సరిగా చదవలేదు, సరిగా ఎగ్జామ్స్ రాయడం లేదని కలత చెందుతూ ఉన్నారో, రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయని భయపడుతూ ఉన్నారో, ఈ ఇంటి విషయం ఏమవుతుందో, ఈ పొలం విషయం ఏమవుతుందో, ఈ లోన్ వస్తుందో రాదో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా పరిస్థితులన్నీ నాకు చీకటిగానే కనబడుతున్నాయని ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని విడిపించండి. ఏసునాములు ప్రతి చీకటి తొలగిపోవునుగాక, ఏసునాములు ప్రతి వ్యసనము తొలగిపోవునుగాక, ఏసునాములు ప్రతి వ్యాధిని విడుదల కలుగునుగాక, ఏసునాములు ప్రతి బంధకమును విడుదల పొందుకొందురుగాక, ఏసునాములు ప్రతి దుఃఖము సంతోషంగా మార్చబడునుగాక. ఏసు శక్తి కలిగిన నామములో విడుదల పొందుకుంటున్నారని నమ్మి నీకు స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మాత్మీ కుటుంబానికి తోడుగా ఉండి, వారు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని మీద వెళ్తున్నా ప్రతి పని మీరు సఫలపరిచి ప్రతి స్థలంలో మీరు తోడై ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరుడా, దేవుని పిలుపుకు లోపడండి. మనుషులు పిలిచేటువంటి పిలుపు కాదది, అది చాలా ఉన్నతమైంది. అది ఈ లోకానికి మాత్రమే కాదు, నిత్య జీవంలో కూడా ఆయన నిన్ను ఉన్నత స్థితిలో పెడతాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.